కేంద్ర మంత్రి బండి సంజయ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ పార్టీ విలీనమైతదన్న సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇయ్యాలన్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రజా సంక్షేమం పట్టదన్నారు. రుణమాఫీ అయిన రైతులందరూ కేటీఆర్ అహంకార పూరిత మాటలకు సమాధానం చెప్పాలన్నారు. రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన నేత ఇప్పుడు బాలీలో తిరుగుతున్నారని విమర్శించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. మనం డెవలప్మెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న కార్యక్రమాల గురించి ఈ కార్యక్రమాలను ఎలా ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుకోవాల్సినటువంటి ప్రెస్ మీట్లు కేవలం కౌంటర్లకే పరిమితమైంది. బీఆర్ఎస్ వాళ్లకు కూడా ముఖ్యంగా మన బెస్ట్ జోసెఫ్ గోబల్స్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు ఒకప్పుడు నాజీ గవర్నమెంట్ లా ఈ జోసెఫ్ గోబెల్స్ అనే ఒక మంత్రి ఉండేవాడు. ఆయన మీదనే ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. అంత ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తిగా మన కేటీఆర్ గారు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈ గోబల్స్ ప్రచారం చేస్తూ, ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్ లో నేను కూడా వారానికి ఒకసారి ఈ 22 లక్షల మందికి 17,000 చిల్లర కోట్ల రూపాయలు అందింది వాస్తవం అయితే ఎక్కడ అందినాయి, ఏమందినాయి, అందని వాళ్ళు ఎవరు, అందని వాళ్ళకి ఎట్లా అందిపియాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కూడా ఢిల్లీలో చెప్పిండు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ విషయాలే కాదు, వచ్చిన 5 నెలల్లో వీలైనంత మటుకు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏందో, మీరు చేసిన దౌర్భాగ్య పాలన వల్లనే కదా ఇదంతా. మీరేమంటారు? 90 రోజులలోనే